రాజ్యం ప్రశాసతి అని రాముడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ కాలంలో ఆయన పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు దేవతలను కూడా మర్చిపోయి రామ 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 అంటూ రాముణ్ణే తలుచుకుంటూ ఉండేవారు. రామభూతం జగదభూత్, ఎల్లప్పుడూ రామభూతం, అంతా కూడా రాముడే అంతటా నిండి ఉన్నట్ట రాముడు పరిపాలించేటువంటి కాలంలో. రామే రాజ్యం ప్రశాసతి అన్నారు వాల్మీకి మహర్షి. అందులో వాయుదేవుడు సమర్పించినటువంటి ఆ విద్యాలహారాన్ని రాముడు ఇంద్రుడి ద్వారా వాయుదేవుడి వల్ల రాముని మెడలో అలంకరించినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడు తన పక్కన ఉన్నటువంటి సీతమ్మ వారి మెడలో వేశారట. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో తన మెడలోని హారాన్ని వేస్తూ ఉన్నారు. ఆ విధంగా అర్చక స్వాములు సీతమ్మ వారికి ఆ ముత్యాల హారాన్ని అలంకరిస్తూ ఉన్నారు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జయ బోలో సీతా మహాలక్ష్మీ మాతా కీ జై. సీతమ్మ వారి మెడలో రామచంద్రుడు ఆ హారాన్ని వేయగానే తన మెడలో రాముడు వేసినటువంటి హారాన్ని సీతమ్మ వారి చేతుల్లోకి తీసుకొని రాముడి వైపు చూసింది. తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. అప్పుడు రామచంద్రుడు సీతమ్మ వారి మనస్సులో ఏమున్నదో తాను తెలుసుకుంటూ సీతమ్మ వారి మెడలో ఆ హారాన్ని తాను తీసి పట్టుకుంటే సీతమ్మ వారితో మాట్లాడుతున్నట్ట రామచంద్రమూర్తి. ఏమనంటే పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని నిత్యశః ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. ఓ సీత, నువ్వు ఈ మెడలో నీ చేతిలో పట్టుకున్నటువంటి హారాన్ని పౌరుషము విక్రమము బుద్ధి అనేటువంటి ఎవరిలో ఉన్నాయో, ఎవరంటే నీకు ఇష్టం ఉన్నదో అతని మెడలో వేయమని అన్నాడు రాముడు. అప్పుడు సీతమ్మ వెంటనే తన ముందు ఉన్నటువంటి హనుమంతుడి మెడలో ఆ హారాన్ని వేసిందిట. గోవింద ఇక్కడ మనోజముల మర్యాదను, సీతారాముల యొక్క ప్రేమను, సీతారాముల యొక్క గౌరవాన్ని, వారు ఇచ్చినటువంటి ప్రేమాభిమానాలను పొందినటువంటి మహనీయుడు ఇక్కడ హనుమంతుల వారు. రామభక్తి సామ్రాజ్యానికి అధిపతి హనుమంతుల వారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం శ్రీరామదూతం శిరసా నమామి. జయ బోలో హనుమ మహారాజ్ కి. పట్టాభిషేకం ఎవరికి అంటే ఇందాక మనం అనుకున్నాం, రామాయణంలో మొట్టమొదలు జరిగినటువంటి పట్టాభిషేకం ఆంజనేయ వరద గోవింద. బాలుకలకి పట్టాభిషేకం జరిగిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. విభీషణుడికి జరిగిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం జరిగింది. రాముల వారికి జరిగిన తర్వాత మళ్ళీ హనుమంతుడికి పట్టాభిషేకం జరిగింది. అంటే హనుమంతుడు అంటే ఎవరంటే పాదుకా స్థానీయుడు. వైష్ణవ సంప్రదాయంలో హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. అంటే సిరియ తిరువడి, పెరియ తిరువడి, సిరియ తిరువడి అని ఇద్దరున్నారు. పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు, సిరియ తిరువడి అంటే హనుమంతుల వారు. ఎందుకు వీళ్ళిద్దరూ పాదుకా స్థానీయులు భగవంతుడికి.